Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. The names of Jesus. వండర్ఫుల్ కౌన్సిలర్ మనం ధ్యానం చేస్తాం. ఈరోజు మైటీ గాడ్ వాక్య భాగంలో ఐజయా చాప్టర్ 9 వర్స్ 6. బలవంతుడైన దేవుడు, మైటీ గాడ్, స్ట్రాంగ్ అండ్ మైటీ, ఎల్ గిబ్బోర్ అంటారు. ఇప్పుడు ఎల్ గిబ్బోర్, మైటీ గాడ్, స్ట్రాంగ్ అండ్ మైటీ అండ్ గ్రేట్ వారియర్ అనే అర్థంతో కూడిన పదము హీబ్రూ భాషలో వాడబడింది. ఎల్ గిబ్బోర్, ఎల్ గిబ్బోర్, గాడ్ ఈజ్ విత్ us, క్రైస్ట్ ఈజ్ విత్ us. ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్. ఈ లోకమందు శరీరధారిగా జన్మించినప్పుడు కూడా ఈజ్ మైటీ గాడ్, మైటీ ఇన్ పవర్. ఆ సత్యాన్ని మర్చిపోకూడదు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభును ఒక సర్వమానవునిగా చూశారు. సన్ ఆఫ్ మ్యాన్గా అన్నారు, ఆయన కార్పెంటర్ సన్ అన్నారు. కానీ ఈజ్ మైటీ గాడ్, ఎ గ్రేట్ వారియర్, కెన్ హెల్ప్ us in physical and spiritual battles. Deuteronomy chapter 10 verse 17లో ఆయన మన పక్షము నుండి శక్తిమంతుడైన దేవుడు, యుద్ధము జరిగించే దేవుడు ఆయన. బికాస్ వీఆర్ ఇన్ స్పిరిచువల్ బ్యాటిల్. ఆనాడు ఇశ్రాయేలు పక్షమున దేవదేవుడే యుద్ధము జరిగించాడు, విజయాలు ప్రాప్తింపచేశాడు, విజయమును అనుగ్రహించాడు ఆయన. అదే రీతిగా ఆ దేవుడు సజీవుడు, నేడు కూడా ఆయన జీవిస్తున్న దేవుడే ఉన్నాడు. టు హెల్ప్ us in our life's battles. మన అంధకార శక్తుల సంబంధమైన దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం మనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం పౌలు రాస్తారు కదా, దురాత్మల సమూహంతో, అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం. కాబట్టి సాతాను మనకంటే బలవంతుడు, వాడు మనకంటే బలవంతుడు, కానీ ప్రభు కంటే బలహీనుడు. ఎందుకనగా యేసు ప్రభు సాతాను ఓడించినాడు, తలను చితకగొట్టాడు, విజయపేరు మ్రోగించాడు. మైటీ గాడ్, he defeated Satan. Most powerful God, strong and mighty. లూకాసు సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో the power of the Holy Spirit is a mighty teacher. లూకాసు సువార్త 24వ అధ్యాయం 19వ వచనంలో చూస్తాం. అంత మాత్రం కాదు, ఆయన గమనించినప్పుడు మాటల్లో శక్తిగల దేవుడే ఉన్నాడు, ఆయన క్రియలలో శక్తిగల దేవుడే ఉన్నాడు. అనేక దయ్యమును ఆయన వెలగొట్టాడు, క్యాస్ట్ అవుట్ డీమన్స్. మైటీ గాడ్. ఎందుకనగా ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మరణము జయించి మృత్యుని తిరిగి లేచాడు, మరణమును విరిచాడు. ఎవరు కూడా మనము జయించి తిరిగి లేచి మైటీ గాడ్, పవర్ఫుల్ గాడ్, ఎల్ గిబ్బోర్ గాడ్. కాబట్టి he defeated death. He arose from the grave, defeating the forces of darkness. కాబట్టి అంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన ఈ సుపీరియర్ గాడ్. కాబట్టి మైటీ గాడ్ టు జడ్జ్ ఆల్ ద పీపుల్. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 8-10 వచనం గమనించినప్పుడు మైటీ గాడ్ టు జడ్జ్ ఆల్ ద నేషన్స్, ఆల్ ద పీపుల్. అందరినీ న్యాయ తీర్పు తెచ్చు దేవుడే ఉంటున్నాడు. కాబట్టి ఆ మైటీ గాడ్ మనం బలవంతుడైన దేవుడు ఆయన మనకున్నాడు. ఆయన మన బలహీనులమే, మన బలహీనత శక్తి పరిపూర్ణమవుతుంది. అపొస్తలుడు పౌలు సెలవిచ్చాడు, నన్ను బలపరచువాని అందే నేను అన్ని చేయగలను. I can do all things who strengthens me. He is our strength. యెహోవా నా బలమా అని మనం ప్రార్థన చేస్తాం, పాట పాడతాం మనం. ఎల్ గిబ్బోర్, మైటీ గాడ్, మన కొరకు జన్మించే దేవుడు ఆయన. కాబట్టి వీఆర్ నాట్ వీక్. మన ప్రతి బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. God will make you stronger and mighty. పరాక్రమ రాజ్యుడానికి గిజ్జుడితో చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం మనం. కాబట్టి ఆయన ఆశ్చర్యకరమైన ఆలోచనకర్త దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు. సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని మైటీ గాడ్, ఎల్ గిబ్బోర్ గాడ్, టు ఫైట్ అవర్ బ్యాటిల్, టు హెల్ప్ us
life's tasks and life's troubles, trials and temptations. He is with us. విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ క్రిస్మస్ సీజన్లో సంతోషంగా ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ శక్తిని దయచును గాక. ఆమేన్. కృపాభరితుల యేసయ్య మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. ఎల్ గిబ్బోరు దేవుడు బలవంతుడు దేవుడుగా మాకు లభించినందుకు మీకే స్తుతి స్తోత్రాలు. యూఆర్ వండర్ఫుల్ కౌన్సిలర్, యూఆర్ మైటీ గాడ్. యు కెన్ ఫైట్ అవర్ బ్యాటిల్స్ విత్ యువర్ పవర్. యు కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యువర్ గ్లోరీ. యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి. వాక్యం దేవించే వాక్యం బలపరిచి స్థిరపరచమని అధైర్యపడకుండా మైటీ గాడ్, మైటీ వారియర్ మాకు ఉన్నాడు సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని సంతోషంతో ముందుకు సాగిపోవడం, అనేక విజయాలు పొందుకోవడానికి కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.